శ్రీమాత్రే నమ. మీనరాశి వారికి జూన్ 16 నుంచి 30 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు. మరి మీనరాశి వారికి సరే ఎప్పుడూ ఉన్న విధంగానే రాశి అందే శని గ్రహ సంచారం, దీనివల్ల చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా చివరి నిమిషంలో ఆగిపోవడం, 10 రూపాయల పనికి 100 రూపాయలు ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ మీనరాశి 2 పాపగ్రహాల మధ్య పాపకర్తారి యోగంలో పడింది. సో ఇది ఎలా ఉంటుందంటే, ఎవరైతే ఈ థర్డ్ టైం అది జన్మశని నడుస్తుంటుంది కదా, అటువంటి వాళ్ళకి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది. అలాగే తెలుసో తెలియకో ఏదో కొన్ని కారణాల వల్ల ఏదో పోలీస్ కేసులోనో క్రైమ్లోనో ఇరుక్కున్న వాళ్ళకి ఒక బంధన యోగం లాంటిది ఏర్పడే అవకాశం ఉంది. ఈ 2 విషయాల్లో కొంతమంది జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ ఏలినాటి శనిలో జన్మశని ప్రతి వ్యక్తి జీవితంలో 3 సార్లు రావడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ టైం అన్నది బాల్యంలో వచ్చినప్పుడు అది తల్లిదండ్రుల మీద ప్రభావం చూపిస్తుంటుంది. విద్యార్థి అయితే విద్యార్థి చదువు మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ సెకండ్ టైం వచ్చినప్పుడు ఇది మిడిల్ ఏజ్లో వస్తూ ఉంటుంది. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, బాగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో రావడం, ఉద్యోగాలు పోగొట్టుకోవడం, ఏదో ఒక బలహీనత, పేకాటో వ్యసనమో, అమ్మాయి ప్రాబ్లం ఇరుక్కొని వచ్చిన జీతం అప్పులకి వడ్డీలకి పోతూ ఉంటుంది. ఈ థర్డ్ టైం అన్నది కొంతమందికి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్, బెడ్ రెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఈ పాపకర్తాల యోగంలో పడడం వలన గతంలో చేసిన పొరపాట్లకి ఒక విధమైన పనిష్మెంట్ ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి దేశ బహిష్కరణ అంటే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం, అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, ఎవరికి కనపడకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక యాంగిల్. అయితే ఎప్పుడూ కూడా 12లో రాహు ఉన్నప్పుడు ఈ ఇతరుల యొక్క మాటలు వినడం వల్ల జాతకుడు నష్టపోతూ ఉంటాడు. సులువుగా పోయేదానికి ఏదో అక్రమ సలహా ఇస్తూ ఉంటాడు. ఏదో చిన్న పొరపాటు చేయనుకోండి, అది ముందుగానే యాంటీసెప్టిక్ బెయిల్కి వెళ్ళిపోవడం వల్ల ఆ నేరం ఏదో పెద్ద తీవ్రమైన నేరంగా పరిగణించి వారి జీవితాంతం వాడిని వేటాడుతూ ఉంటారు. సో అందువల్ల ఏంటంటే తప్పు చిన్నదైనా పెద్దదైనా అది సులువుగా పరిష్కరించుకుంటే మంచిది తప్ప ఇతరుల మాటలు నమ్మి మరింత ఇష్యూ పెద్ద చేసుకుంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కుజుడు ధనస్థానంలో కొంతవరకు భాగ్యాధిపతిగా దైవభక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులు క్రమశిక్షణతో మెలిగే అవకాశం ఉంది. ప్రతి సందర్భంలో కూడా మీకు వాళ్ళు సహకారం అందిస్తూ ఉంటారు. అదే మీరు అది అర్థం చేసుకోలేకపోతుంటారు. ఇక జూన్ 20 తర్వాత కుజుడు తృతీయ స్థానంలోకి వెళ్ళడం వల్ల కొంత ధైర్యంతో ముందుకు వెళ్తారు. అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు వాటి నుంచి బయటపడతారు. ఏదైనా లిటిగేషన్లు, చికాకులు, ఆర్థిక బాధలు, పోలీస్ కేసులు ఉన్న వాళ్ళ నుంచి కూడా కొంత రిలీఫ్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జూన్ 20 తర్వాత చాలా ఫ్రీగా అవుతారు. అలాగే గురుగ్రహం కూడా ప్రస్తుతం రాష్ట్రాధిపతిగా, దశమాధిపతిగా 5వ స్థానంలో సంచరిస్తూ ఇప్పటికన్నా రేపు జూన్ 18వ తారీఖు తర్వాత ఈ గురువు శని నక్షత్రం అయినటువంటి పుష్యమి నక్షత్రం మీద సంచరించడంతో ఆటోమేటిక్గా జాతకుడికి కొంత బలం చేకూరుతుంది అన్నమాట. అంటే రాశిలో ఉన్నటువంటి శని నక్షత్రం మీద గురువు రావడంతో ఆటోమేటిక్గా మీకు ఈ గురు కుజుల ఈ శని అలాగే గురువు యొక్క బలం పెరిగి మీకు అటు ఉద్యోగపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ఏదన్నా కొద్ది పెద్దవారై ఉండి ఆరోగ్యపరంగా మీరు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు. జీవితంలో ఎవరో ఒకరు సహాయపడినట్టు మీలో ఒక కొత్త శక్తి ప్రవేశించినప్పుడు వెనకాల ఒక దైవం ఉండి మిమ్మల్ని నడిపించే విధంగా మీరు పుంజుకోవడం జరుగుతుంటుంది. ఒక క్రమశిక్షణగా, చాలా దైవికంగా, చాలా సాంప్రదాయంగా మీ జీవితంలో ఈ జూన్ 18 నుంచి మార్పు రాబోతుంది. నెమ్మదిగా అక్కడ నుంచి మీరు ఈ జన్మశని ప్రభావం నుంచి నెమ్మదిగా బయటపడే అవకాశం కూడా చాలా వరకు కనబడుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు కూడా అదే పంచమ స్థానంలో సంచరించడం వల్ల చాలా వరకు మీకు ఏదైనా వివాహపరంగా కానీ, ఇష్టమైన వారిని కలుసుకోవడం కానీ, అంటే మీ ఊహలు, ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి దాన్ని ఏదో విధంగా మనం అమలు చేసే ప్రయత్నంలో మీరు ఒక విధంగా కళారంగంలో ఉన్న, ఒక రచనా రంగంలో ఉన్న, ఒక సినిమా ఫీల్డ్లో ఉన్న, మీరు ఒక రచయిత అయినా, ఒక స్క్రీన్ ప్లే రైటర్ అయినా, ఒక పాటల రచయిత అయినా కొంతవరకు మీ ఊహలకు అనుగుణంగా అది రావడం జరుగుతుంటుంది. మీరు గతంలో రాసినటువంటి మాటలు, పాటలు, కథలు అవ్వచ్చు, ఏదన్నా ఒక ప్రొడక్ట్ అవుట్ అవ్వచ్చు, దానికి ఈ సమయంలో మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. దానికి తగిన విధంగా మీ యొక్క వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా
మన మీనరాశి వారి జీవితంలో నెమ్మదిగా అభివృద్ధి తిరిగి ప్రారంభమైంది. అంటే దానికి మీరు కూడా కొంతవరకు సహకరించవలసి ఉంటుంది. అది మీ అభివృద్ధి అయినప్పటికీ కూడా మీరు సహకరించకపోతే అది పెద్దగా ఏమీ రాణించే అవకాశం లేదు. కాబట్టి ఈ సమయంలో మీరు గతంలో ఉన్నటువంటి బలహీనతల్ని పక్కన పెట్టి ఇతరుల మాటలు వినకుండా మీ యొక్క సొంత తెలివితేటలతో మీ పనులు మీరు పరిష్కరించుకుంటే జీవితంలో మీరు కోల్పోయినటువంటి నేమ్ అండ్ ఫేమ్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ పక్షంలో చాలా మంది ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, మరి బాధ్యతలు సక్రమంగా మేము చేయలేకపోతున్నామని చాలా మంది విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైనా ఆర్థిక పరమైన సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో దానికి పరిష్కారం అంటే ఆర్థిక సమస్యలకి కుజుడే కారణం అవుతూ ఉంటాడు. కుజుడు, భూమి, అన్నదమ్ములు, భార్యాభర్తలు, స్నేహితులు, వీటి కారణంగానే చాలామంది అప్పుల పాలవుతూ ఉంటారు. సో వాటికి సరైన పరిష్కార మార్గం ఏంటంటే మీరు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అంటే పూర్తిగా స్వచ్ఛమైనటువంటి కాపర్తో, రాగితో తయారు చేయాలి. ఏమాత్రం డొల్ల లేకుండా ప్యూర్గా ఉండాలన్నమాట, చాలా సాలిడ్గా ఉండాలి. సుమారు 6 అంగుళాల ఎత్తు, 6 అంగుళాల ఎత్తు అంటే మనకి ఉంటే సరిపోతుంది. నిల్చున్న విగ్రహమే ఉండాలి మీకు. కూర్చున్న విగ్రహం ఒకదానికి పనిచేస్తుంటుంది. కొంతమంది ఈ సంజీవ పర్వతాన్ని మోస్తున్నటువంటి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెడుతుంటారు. అది కొన్నాటికి పనిచేస్తుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలకి రెడీ టు మూవ్గా ఉండాలన్నమాట ఆంజనేయ స్వామి వారు. అటువంటి కాపర్తో చేసిన విగ్రహాన్ని మీరు తయారు చేయించుకొని పూజా మందిరంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్గా సీతారాముల పట్టాభిషేకం ఫోటో పెట్టుకోవాలి. మిగతా ఫోటోలు మీ ఇష్టం. ఈ సీతారాముల ఫోటో లేకుండా, వాళ్ళని పూజించకుండా ఆంజనేయ స్వామిని మీరు ఎంత పూజించినా కూడా మీ టైం వేస్ట్. ఆ పట్టాభిషేకం ఫోటో మీరు పెట్టండి. ఆంజనేయ స్వామి వారిని అంటే మామూలుగా స్థాపించి ప్రతి మంగళవారం కేవలం సింధూరంతో పూజించాలన్నమాట. అది మీ యొక్క విగ్రహాన్ని దీన్ని బట్టి సింధూరంతో కొంతవరకు హనుమాన్ యొక్క అష్టోత్తరంతో ఏదో విధంగా ఆంజనేయ స్వామి వచ్చినా రాకపోయినా ఏదో విధంగా 108 సార్లు పూజించి, మరి రామరక్షా స్తోత్రం చాలా ఇంపార్టెంట్ మాట. జీవితంలో ఎటువంటి కష్టాలైనా దూరం చేస్తూ ఉంటుంది. ఈ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, పఠించడం వల్ల ఇలా ఒక 8 మంగళవారాలు చేయాలి. ప్రతి మంగళవారం కూడా మీరు ఎంత రుణం ఉంది, సుమారు మీకు ఒక 10 కోట్ల అప్పు ఉందనుకుందాం. 10 కోట్ల అప్పు ఉన్నప్పుడు 10 100 రూపాయల నోట్లు, అంటే 10 రూపాయల నోట్లు, అంటే 10 కాయిన్స్ మరి ఆంజనేయ స్వామి వారి పక్కన ఒక మట్టితో చేసినటువంటి హుండీ లాంటిది పెట్టి అందులో ఆ విధంగా ఆ సంఖ్య వచ్చేలాగా వేసుకోవాలి. 10 లక్షల అప్పు ఉంది, 10 రూపాయలు అందులో వేద్దాం. ఇలాగ మీరు ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఎంతో కొంత దాన్ని రెట్టింపు చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట మీరు. అంటే అది మీరే ఎవరికి ఇవ్వక్కలేదు, హుండీలో కూడా వేయక్కలేదు. ఈ వారం మీరు 100 రూపాయలు వేశారు, నెక్స్ట్ వారం 200, ఆ నెక్స్ట్ 400, ఆ 800, అలాగే ఒక 8 వారాలు వీలైతే అప్పు తీరేదాకా కూడా ఆ విధంగా మీరు రెట్టింపు చేసుకుంటూ వెళ్ళిపోండి. అదే అవుతుంది, ఏం పర్వాలేదు. చివరికి ఒక ఫైన్ మార్నింగ్ మీ మొత్తం అప్పు తీరిపోయే అవకాశం ఉంటుంది. అది కొద్దిగా కష్టమైన, అంటే ముందులో ఈజీగా ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా తీరిపోతుంటుంది. అయితే ఇందులో హుండీలో వేయడానికి మళ్ళీ మీరు కొత్త అప్పు చేయకూడదు. అది మీరు సంపాదించే ప్రయత్నమే చేయాలి. సపోజ్ ఈ వారం మనం 1 lakh వేయవలసి వచ్చింది, నెక్స్ట్ వీక్ 2 lakhs వేయాలి. సంపాదించే ప్రయత్నమే చేయండి, అంతే తప్ప మళ్ళీ దీన్ని అప్పు తీసి పెడితే మాత్రం ఇబ్బంది అవుద్ది. ఈ విధంగా అంటే మీ స్థాయిని బట్టి చేసుకోవడం వల్ల 100కి 100 రూపాయలు కొద్ది వారాల్లో ఈ రుణం అన్నది 100కి 100 రూపాయలు తీరిపోవడం జరుగుతుంది. దాని తర్వాత మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ మీరు ఎక్కడైతే బీరువాలో బంగారు నగలు పెడతారో అందులో ఒక చిన్న ఎరుపు రంగు క్లాత్ కొత్తది లైనింగ్ లాంటి తీసుకొని అందులో మీ యొక్క ఒక పిడికెడు కందులు
శుభ్రమైన కందులు ఒక పిడికెడేసి చక్కగా మూట కట్టి మరి ఆ మంగళవారం రోజు ఆ కుజహోర జరుగుతుండగా మీ యొక్క క్యాష్ బాక్స్లో ఈ కందుల మూట పెట్టడం వల్ల ఈ రెమెడీ మీకు బాగా చక్కగా పనిచేసి మీకున్నటువంటి రుణ సమస్యలకి ఒక పరిష్కారం అన్నది 100కి 100 రూపాయలు దొరుకుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత ఏంటంటే ఇది తీరిపోతూ కామన్గా ఎక్కువగా ఆర్థిక సమస్యలు తీరడానికి ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది ఏంటంటే మీకు ఏవైనా బలహీనతలు ఉంటాయి, అంటే ఏ బలహీనత వల్ల మీరు రుణంలో పడ్డారో అది మీ మనసుకి తెలుస్తూ ఉంటుంది. వాటిని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. అది పేకాట వల్ల, స్త్రీ వ్యసనం వల్ల, డ్రింకింగ్ వల్ల, అతి స్నేహం వల్ల, అక్కర్లేని బాధ్యతల వల్ల ఈ విధంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. దాన్ని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. కొద్ది కష్టమైనా సరే కంప్లీట్గా దాన్ని వదిలేయనమాట. అప్పుడు మాత్రమే మీరు ఆ రుణం నుంచి బయటపడతారు తప్ప మీకు ఉన్నటువంటి బలహీనత కంటిన్యూ చేసుకున్నంతకాలం మీరు ఆ రుణం నుంచి ఆ అప్పు నుంచి 100% బయటపడలేరు. కొంత కష్టమైన కొన్ని బలహీనతలను పక్కన పెట్టి ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవడం మరి మీ యొక్క రుణ సమస్యలకి ఇది కంప్లీట్గా పరిష్కారం చెప్పే అవకాశం ఉంటుంది. స్వస్తి.